లాకప్ సీజన్ 2 ఎపిసోడ్ 1 రివ్యూ ఇవ్వాలి అనుకుంటున్నా. సీజన్ 1 నేను చూడలేదు. సీజన్ 2 ఎపిసోడ్ చూసాక ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇది బిగ్ బాస్ కన్నా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉంది. అసలు క్రేజీ ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతూ ఉంది. కావాలంటే చూడొచ్చు ఎవరైనా. ఇది ఒక జైల్ లాగా ఉంటుంది. ఖైదీలు, జైలర్స్ అంతా ఇలా ఉంటుంది అన్నమాట. దీంతో 15 మంది సెలబ్రిటీలు లాక్ చేసి ఉంటారు. దీంతో నేషనల్ టీవీ స్టార్స్, ఫేమస్ సోషల్ మీడియా స్టార్స్, వైరల్ క్రియేటర్స్, గ్లామ్ సోషలిస్ట్స్, సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ ఉంటారు. లాకప్ అనే ట్రక్లో తీసుకొని వస్తూ ఉంటారు. ఫస్ట్ సునీత. బాలీవుడ్ వైబ్స్ అందరూ ఒక సైడ్, ఈమె ఒక సైడ్ అని ఎలివేషన్ ఇస్తారు ఆమెకి. పమ్లా, శివాంగి, సూఫీ, శ్రేయ, రియాజ్ ఇక అందరి గురించి ఇంట్రడక్షన్ చెప్తూ ఉంటారు. తర్వాత T20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వాళ్ళ సిస్టర్ అని పెడతారు. ఇంకా అలా ఒక 7 మందిని తీసుకొని వస్తారు. 7 మంది ఖైదీలు వచ్చేస్తారు. ఇంకా 8 మంది మిగిలే ఉంటారు. ఇప్పుడు జైలర్స్ వస్తారన్నమాట. రితీష్ ఒక జైలర్, కో జైలర్ ఫర్హా అని ఇద్దరు జైలర్స్ వస్తారు. కో జైలర్ ఫర్హా అడుగుతుంది రితీష్ని, రితీష్ నువ్వు ఒక జైలర్గా ఏం ప్లాన్ చేసావు, ఎలా జరుగుతుందని ఇది అని అడుగుతుంది. అప్పుడు రితీష్ అంటాడు, ఫర్హా నేను అనుకున్నదంతా పాడు చేయాలి అంతే. అరే పాడు చేయటానికి పిలవలేదు మనల్ని, మంచి చేయడానికి పిలిచారు అని అంటుంది ఫర్హా. మంచి అందరూ చేస్తారు, నేను పాడు చేస్తా. ఎవరైతే ప్లాన్స్ చేసుకొని వచ్చారో వాళ్ళ స్ట్రాటజీస్ని పాడు చేస్తా అని అంటాడు. ఎవరైతే అన్న తమ్ముళ్ళలాగా యాక్ట్ చేస్తారో వాళ్ళ బంధాలని పాడు చేస్తా. ఎవరైతే కంఫర్టబుల్గా కనిపిస్తారో వాళ్ళకి టఫ్ టాస్క్లు ఇచ్చి వాళ్ళని అన్కంఫర్టబుల్గా పాడు చేస్తా. అప్పుడు ఫర్హా నువ్వు ముందే డిసైడ్ చేసుకొని వచ్చావు, ఎప్పుడు పాడు చేస్తూనే ఉంటావు. ఓకే ఫైన్, నేనైతే మంచి చేస్తా, వీళ్ళందరికీ మంచిగా లెసన్ నేర్పిస్తా అని ఫర్హా అంటుంది. ఇక ఇప్పుడు కదా మజా వస్తుంది అని అనేసి లాకప్ అని పడుతుంది. ట్రూత్ ఆర్ పనిష్మెంట్ షో అని వస్తుంది టైటిల్. ఇక కంటెస్టెంట్స్ వస్తారు లోపలికి. అందరూ హ్యాపీగా కనిపిస్తారు. ఫర్హా వాళ్ళకి తెలుసుగా వీళ్ళు అందరూ లాకప్కి వచ్చారు అని, హోటల్కి కాదు అని అంటాడు హితీష్. హోస్ట్ కొంచెం ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు కంటెస్టెంట్స్ గురించి. మీరు అందరూ ఇక్కడికి ఒక రీజన్ వల్ల వచ్చారు. మీ అందరి మీద పబ్లిక్ అలిగేషన్ వేసింది, ప్రతి దానికి మీరు జవాబు ఇవ్వాలి అని రితీష్ చెప్తారు. మీకు రివార్డ్ 1 crore rupees. ఈ లాకప్కి జైలర్స్ మేమే. మీ మీద ఒక కన్ను వేసి ఉంటాము. మా పవర్ చూపించడానికి ఇది ఒక రిమోట్ కంట్రోల్. ప్రతి ఒక్కరూ మీ సెల్ని షేర్ చేసుకోవాలి. కొద్దిసేపట్లో మీకు ఒక అవకాశం వస్తుంది. మీరే మీ సెల్మేట్ని చూస్ చేసుకోవాలి. ఇక ఖైదీలు వస్తూ ఉంటారు. మీకు ఎవరైతే కావాలో అప్పుడు బటన్ ప్రెస్ చేయాలి. వాళ్ళు మీకు పెద్ద సపోర్ట్ అవ్వచ్చు, అదే పెద్ద ప్రాబ్లం కూడా అవ్వచ్చు. సో థింక్ చేసి చూస్ చేసుకోండి అని చెప్తుంది ఫర్హా. ఇన్మేట్ ట్రై టు ఎస్కేప్ అని అలారం వస్తుంది. తీసుకురండి, ఎవరు తప్పించుకుపోవటానికి ట్రై చేస్తున్నారు అని అంటారు జైలర్స్. అప్పుడు వస్తాడు ధీరజ్ ధూపర్ కంటెస్టెంట్ రెడ్ వేసుకొని. వచ్చేవాడు పెద్ద డేంజర్ అబ్బా అని అంటారు జైలర్స్. ఇక అందరూ బాల్కనీలోకి వెళ్తారు. ఇక రామ్ కాపూర్ వస్తాడు. కొన్ని అలిగేషన్స్ చదువుతూ వాళ్ళ ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తారు. దాని గురించి మాట్లాడతారు. రామ్ కపూర్ యాక్టర్ అఫెన్సివ్ అని నేరం మోపుతారు. ధీరజ్ యాక్టర్ ఎకో ఫ్రెండ్లీ. ఇక రామ్ వచ్చినప్పుడు రిమోట్ ఆన్ చేస్తారు. 3 members బజర్ నొక్కుతారు. శ్రేష్ఠ, శ్రేయ, ధీరజ్ వీళ్ళు ముగ్గురు బజర్ ఆన్ చేశారు. శ్రేష్ఠ రిటర్న్ తీసుకుంటుంది తన గురించి తెలిసిన తర్వాత. ఇక రామ్ ధీరజ్ని చూస్ చేసుకుంటాడు. లాకప్ ఎంట్రీ అవ్వటానికి అడ్మిషన్ కార్డు ఉంటుంది అని జైలర్స్ చెప్తారు. అప్పుడు రామ్ కాన్ఫిడెన్షియల్ కార్డ్ ఓపెన్ చేస్తారు. సో ధీరజ్కి రామ్ ఒక సీక్రెట్ చెప్పాలి సెల్లో, అది జరుగుతుంది. ఇక వాళ్లకు బట్టలు ఇచ్చి లాకప్లోకి పంపిస్తారు. ఇక అక్కడ వాళ్ళు సెల్స్ మొత్తం చూస్తూ ఉంటారు. నెక్స్ట్ 2 కంటెస్టెంట్లు వస్తున్నారు అనేసి జైలర్స్ అనౌన్స్ చేస్తారు.
యోగేష్ అండ్ ఆకాంక్ష చౌదరి వస్తారు ఫ్రమ్ స్ప్లిట్స్ విల్లా. ఓ సూపర్. అలా చెప్తారనమాట. ఆకాంక్ష మాట్లాడుతుంది, నేను అనుకున్న కెరియర్ లవ్ డిఫరెంట్ అని, కానీ కెరియర్స్ లవ్ రెండు ఒకటే చోట అని స్ప్లిట్స్ విల్లా ఆఫర్ వచ్చినప్పుడు ఓకే అనేసి వెళ్ళా. తర్వాత ఇక యోగేష్ చెప్తాడు అనేసి తను యోగేష్కి ఇచ్చేస్తుంది అనమాట. యోగేష్ని చూపిస్తారు. ఇక యోగేష్ మాట్లాడుతూ ఉంటాడు, తన పాస్ట్ చెప్తాడు. అప్పుడు ఉర్ఫీ వస్తుంది. ఈ ఈ కన్ఫ్యూషన్ మాకొద్దు అనేసి జైలర్స్ ఉర్ఫీని పిలుస్తారు. ఇక వాళ్ళ స్టోరీస్ చెప్తుంది, స్ప్లిట్స్ విల్లాలో జరిగిందంతా చెప్తుంది. మధ్యలో గొడవ పడతారు యోగేష్, ఆకాంక్ష అండ్ అదర్ కంటెస్టెంట్. ఇక ఉర్ఫీ వచ్చి అలిగేషన్స్ చేస్తుంది, మీరు ఇద్దరు అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఆకాంక్ష రియాలిటీ టీవీ స్టార్ ఫ్రాడ్, యోగేష్ లయర్ రియాలిటీ టీవీ స్టార్, ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఉర్ఫీ వెళ్ళిపోతుంది బాయ్ చెప్పేసి. యోగేష్ అండ్ ఆకాంక్ష వచ్చినప్పుడు నలుగురు బజర్ నొక్కుతారు. దాంట్లో ఇద్దరిని చూస్ చేసుకోమని జైలర్స్ చెప్తారు. అప్పుడు ఆకాంక్ష సునీత, రియాజ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సునీత వ్లాగర్, ద ఎనిమీ విత్ ఇన్, రియాజ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఒరిజినల్. ఆకాంక్ష ఇప్పుడు ఒకటి ఎంట్రీ బాక్స్ తీయాలి. అప్పుడు కాన్ఫిడెన్షియల్ కార్డ్ తీస్తుంది. ఆకాంక్ష వెళ్ళి ఒక సీక్రెట్ చెప్తుంది రియాజ్ అండ్ సునీతకి. ఇక వాళ్ళు ఆ సీక్రెట్ని దాచిపెట్టి ఉంటారు లేదో చూడాలి. ఇక అందరూ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని లాకప్లోకి వెళ్తారు మాట్లాడుకుంటూ అలా. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ అర్షద్ చోప్డా వస్తాడు. అతన్ని ఎవరూ తీసుకురారు జైలర్స్, కానీ ఆయన ఫ్యాన్స్ తీసుకొని వస్తారు స్టేజ్ పైకి. వాళ్ళు స్టేజ్ పైకి వచ్చి మరీ ఎలిగేషన్ చేస్తారు. మొత్తం ప్రైవసీ మెయింటైన్ చేస్తాడు, ఫ్యాన్స్కి ఏమీ చెప్పడు, అసలు అనౌన్స్ చేయడు అని చెప్పేసి ఆరోపణ చేస్తారు. యాక్టర్ అన్గ్రేట్ఫుల్ అని ఉంటుంది. అర్షద్ వచ్చినప్పుడు శివాగ్ని బజర్ నొక్కుతుంది. సో శివాగ్ని అర్షద్ ఒక సెల్ అనమాట. శివాగ్ని యాక్టర్ బోరింగ్, అర్షద్ని చూస్ చేసుకుంటుంది. ఇప్పుడు అర్షద్ అడ్మిషన్ కార్డ్ చూస్ చేయాలి. అప్పుడు ఎక్స్పోజ్ అనే ఆప్షన్ తీసుకుంటాడు. ఒక సీక్రెట్ అందరి ముందు షేర్ చేయాలి అని చెప్తారు జైలర్స్. నేను చెప్తా అని అర్షద్ చెప్పాలి అనుకుంటాడు. నేను నా ఫ్రెండ్ని, నా గర్ల్ ఫ్రెండ్ని కోల్పోయా ఒకేసారి. గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసింది నా ఫ్రెండ్తో కలిసి అని చెప్పి సాడ్ ఫీల్ అవుతాడు. 2010 నుంచి దాచుకున్నాడు. ఇక హర్షద్ అలాగే శివాగ్ని లాకప్లోకి పంపిస్తారు. వాళ్ళు అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ వరుణ్ యాదవ్, లైలా అని ఇంట్రడ్యూస్ చేస్తారు జైలర్స్. ఒక వీడియో కూడా ప్లే చేస్తారు. వరుణ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్ అలిగేషన్ వేస్తారు పీపుల్. వరుణ్ వచ్చినప్పుడు ముగ్గురు బజర్ నొక్కుతారు అనమాట. పమ్లా, శ్రేష్ఠ, శ్రేయ ముగ్గురు. కానీ తన గురించి తెలిసిన తర్వాత ముగ్గురు క్యాన్సల్ చేసుకుంటారు. లాస్ట్కి వరుణ్కి ఆప్షన్ ఉంటుంది అనమాట, ఎవరు చూస్ చేసుకోవాలా అనేసి. అప్పుడు పామ్లాని చూస్ చేసుకుంటాడు. ఇప్పుడు వరుణ్ అడ్మిషన్ కార్డ్ ఓపెన్ చేయాలి. అప్పుడు ఓపెన్ చేస్తే కాన్ఫిడెన్షియల్ని పిక్ చేస్తాడు. సీక్రెట్ చెప్తాడు వరుణ్. నెక్స్ట్ ఆకాంక్ష చామ్లా వస్తుంది. అటెన్షన్ సీకర్ అలిగేషన్ చేస్తారు పీపుల్. శ్రేష్ఠ, శ్రేయ ఇద్దరూ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక జైలర్స్ ఏం చేస్తారంటే ముగ్గురిని ఒకే సెల్లులో వేయాలి అనుకుంటారు. శ్రేయ షుగర్ కోట్ థింగ్స్ అలిగేషన్ చేస్తారు పీపుల్. శ్రేష్ఠ ప్రివిలైజ్డ్ బ్రాడ్, వాళ్ళ తమ్ముడి నేమ్ తీసుకొని ఫేమ్ అవుతుంది అంట, ఫ్యాన్ సెంటిమెంట్తో ఆడుకుంటుంది అని చెప్తారు. ఇప్పుడు ఆకాంక్ష ఎక్స్పోజ్ పిక్ చేస్తుంది. అడ్మిషన్ కార్డు ఉంటుంది కదా, అప్పుడు ఎక్స్పోజ్ పిక్ చేస్తుంది. తను వాళ్ళ హస్బెండ్ గౌరవ్ డివోర్స్ అని చెప్పేస్తుంది అందరికీ. తను అలా చెప్పడం నాకైతే నచ్చలేదు డైవర్స్ గురించి. తర్వాత రితీష్ అంటారు, గౌరవ్ని బిగ్ బాస్లో చూసాము, అది అప్పటి నుంచి జరుగుతుందా అని రితీష్ అడుగుతాడు. ఎస్ అంటుంది ఆకాంక్ష. ఇక వాళ్ళు 3 మెంబర్స్ లోపలికి వెళ్తారు. నెక్స్ట్ ఎంటర్ప్రినర్ అష్మీర్ వస్తాడు. నెక్స్ట్ వాళ్ళ వైఫ్ మాధురి వస్తుంది. అది తను మాస్క్ మ్యానిపులేటర్ అని జనాలు ఎలిగేషన్ చేస్తారు. ఇక తన సెల్మేట్ సూఫీ ఒకటే ఉంటాడు. సూఫీ బులీ,
అని అలిగేషన్ వేస్తారు. ఇక మాధురి అడ్మిషన్ కార్డు ఓపెన్ చేస్తే కాన్ఫిడెన్షియల్ ఉంటుంది, సో సీక్రెట్గా చెప్తారు. ఇక వాళ్ళు కూడా జైల్లోకి వెళ్తారు. ఇక వాళ్ళందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారు లాకప్లోకి. అప్పుడు బజర్ వస్తుంది. ఏమవుతుందో చూడాలి. వెరీ ఎక్సైటెడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఫైట్స్, రూల్స్, గేమ్స్ అన్నీ చూపిస్తారు. ఏమవుతుందో చూడాలి.